ईशानां जगतोऽस्य वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसीं तत्वक्षस्थलनित्यवासरशिखां तक्षान्तिसंवर्धिनीं पद्मालङ्कृतपाणिवल्लभयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवतीं वन्दे जगन्मातरम्। ॐ श्रीशस्त्रिया घटिकया त्वदुपाय भावै प्राप्ये त्वयि स्वयमुपेयतया स्फुरन्त्या नित्याश्रिताय निरवध्य गुणाय तुभ्यं स्यां किङ्करो वृषगिरीश न जातु भक्तिम्। ॐ श्रीमात्रे नमः। कर्पूरमङ्गलदिव्यनीराजनं समर्पयामि। मानातीतः प्रथितविभवा मङ्गलं मङ्गलानां वक्षः पीठिं मधुविजयनो भूषयन्तीं स्वकान्त्या प्रत्यक्षानुश्रविकमहिमा प्रार्थिनीनां प्रजानां श्रेयो मूर्तिश्रियमशरणस्त्वां शरण्यां प्रपद्ये। वाङ्मयं यद्विभूतिर्यद्भूद्भङ्गात् कुसुमधललुषः किङ्करो मेरुधन्वा यस्यां नित्यं नयनशतके एकलक्ष्यो महेन्द्रः పత్నేతాకాం పరిణితిరసౌ భావలేశే స్వధీయై. ఇంకోటి ఉంటుంది, అది స్వామివారిని వక్షస్థలం మీద ఉన్నటువంటిది చూడు. మానాతీత ప్రథిత విభవా మంగళం మంగళానాం వక్ష పీఠిం మధు విజయనో భూషయంతిం స్వకాంత్యా ప్రత్యక్షానుశ్రమికమహిమా ప్రార్థినీనాం ప్రజానాం శ్రేయో మూర్తిం శ్రియమశరణస్త్వాం శరణ్యాం ప్రబద్ధి.
శ్రీ పద్మావతి అమ్మవారు బ్రహ్మోత్సవాలు ముగుసుకుని 3వ రోజు పుట్టింటికి వెళ్ళటం ఆనవాయితీగా జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారు తమ పుట్టింటికి వెళ్ళటం అనే కార్యక్రమాన్ని తిరుచానూరులో అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ యొక్క ఉత్సవంలో భాగంగా అమ్మవారిని ప్రాతకాలం సుప్రభాతము, అర్చన ఇవన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత అమ్మవారిని పల్లకీలో సర్వాభరణాలతో అలంకరించి 4 మాడా వీధుల్లో విహరిస్తూ మాడవీధిలో వేంచేసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి తీసుకువెళ్ళారు. ఆ ఆలయాన్నే అమ్మవారి యొక్క పుట్టిల్లుగా భావిస్తూ ఉంటారు, పుట్టిన ఇల్లుగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మవారు పద్మ సరోవరంని పుట్టింది కాబట్టి ఏ అయితే దిక్కున ఉంటుందో ఆ దిక్కున అమ్మవారి యొక్క ఆలయముగా అక్కడ భావించి అక్కడ ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ ఆలయానికి అమ్మవారు మేళతాళాలతో అలాగే చీరసారలతో అంతా కూడా వెళ్ళి అక్కడ అమ్మవారు ఉదయం ప్రాతకాలంలో వెళ్ళి అక్కడ ఉండి 10:30-11 మధ్యలో అమ్మవారికి స్నపన తిరుమంజన కార్యక్రమం చేసి ఆ తర్వాత అమ్మవారిని ఉయ్యాలలో వేంచేసి అక్కడ ఊంజల్ సేవా కార్యక్రమాన్ని నిర్వర్తించి అభిషేకం అవన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత అమ్మవారు ఊంజల్ సేవలో విహరించి తర్వాత ఆలయ ప్రదక్షిణముగా మళ్ళీ 4 మాడా వీధుల్లో విహరించి ఆ తర్వాత అమ్మవారు ఆలయం చేరుకోవడంతో ఈ యొక్క ఉత్సవం అనేది పూర్తవుతుంది. పుట్టింటికి వెళ్ళే ఉత్సవం అనేది పూర్తవుతుంది. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి రావడంలో సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి ఆలయానికి అమ్మ వెళ్ళి అక్కడ సేదతీరి అక్కడ నుండి బయలుదేరి రావటం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి అమ్మవారికి ఈ యొక్క ఉత్సవం అయితే నిర్వర్తించడం జరిగినది. ఈ యొక్క ఉత్సవం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే మన శాంతి నిలయంలో కూడా అమ్మవారికి ఒక ప్రత్యేక ఊంజల్ సేవ కార్యక్రమం జరిగింది. అలాగే తిరువీధి సేవ ఎలా అయితే జరుగుతుందో అలానే జరిగింది. కాకపోతే అభిషేకం ఇవన్నీ కూడా చేయలేదు. కానీ అమ్మవారికి 3వ రోజు ఎలా అయితే తిరుచానూరులో అక్కడ జరుగుతుందో అలానే మనం ఊంజల్ సేవ కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఆ తర్వాత అమ్మవారికి మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని ఊంజల్ సేవ ఇవన్నీ కూడా చేసుకుని తర్వాత తిరువీధి సేవ ఎలా అయితే మన శాంతి నిలయంలో ఒకసారి మొత్తం కూడా అమ్మవారు విహరించి 2 సార్లు ప్రదక్షిణంగా వచ్చి ముందు గర్భాలయం నుండి బయలుదేరి వాహన మండపం నుండి బయలుదేరి ఒక రౌండ్ వేసిన తర్వాత మళ్ళీ ఊంజల్ సేవ అంతా పూర్తయిపోయినాక మరొక రౌండ్ వేయటం జరిగిందండి. ఇక్కడ నుండి కూడా స్వామివారి పాట వస్తుంది.